రాజేంద్రనగర్లో దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. గతంలో డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకున్నారు. రమేష్, దంపతుల హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారో వివరాలేంటి? రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్య కేసుకు సంబంధించిన కేసును అయితే పోలీసులు ఛేదించడం జరిగింది. దీంట్లో ఒక వ్యక్తిని ఎవరైతే బురకా వేసుకుని ఆ దంపతులు ఇంట్లోకి చొరబడి హత్య చేసిన వ్యక్తి ఉన్నాడో అతన్ని మెదకులో పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ నెల 6వ తేదీన జరిగిన ఈ హత్యకు సంబంధించి హత్య జరిగినప్పటి నుంచి అక్కడున్న సీసీ కెమెరాలు తర్వాత క్లూస్ టీమ్స్ ఆధారంగా కూడా 10 బృందాలతో కూడా సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు అయితే బృందాలు ఏర్పాటు చేసి ప్రతి అణువును కూడా అంటే వాళ్ళు ఇక్కడికి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇంట్లో నుంచి తిరిగి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత అతన్ని మెదకులో అదుపులో తీసుకోవడం జరిగింది. మరొక వ్యక్తి కూడా అతనికి సహకరించినట్లయితే ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు కాబట్టి అతన్ని కూడా ఎక్కడున్నాడు అనేది కూడా గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఈ పూర్తిగా అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నప్పటికీ విచారణలో భాగంగానే అతనికి సంబంధించి అంటే ఎందుకోసం ఆ ఇద్దరి దంపతులను హత్య చేశాడు, తర్వాత ఆ దంపతులకు సంబంధించి కూడా అంటే ఎవరన్నా సుపారీస్తారా లేదా ఇతనికి డ్రైవర్ గా పనిచేసిన సమయంలో ఏదైనా గొడవలకు సంబంధించి ఏదైనా ఉందన్న కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతం అతనైతే అదుపులో తీసుకున్నారు కాబట్టి విచారిస్తున్నారు. విచారణ అనంతరం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సైబరాబాద్ సిపి ఆ పూర్తి వివరాలు అయితే వెల్లడించినట్టు తెలుస్తుంది. దీంట్లో ఎవరైతే నిందితుడు అదుపులో తీసుకోవడం జరిగిందో ఆ నిందితుడికి సంబంధించి కూడా గతంలో ఒక నేర చరిత్ర కలిగి ఉన్నట్లు ఒక సమాచారం అయితే అందుతుంది. షాద్నగర్ సమీపంలో కూడా ఒక హత్య చేసినట్లయితే ఒక ప్రాథమికంగా మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఒక ప్రాథమికంగా వివరాలు అయితే వెళ్లాల్సినాయి. కానీ పూర్తిగా పోలీసులు విచారించిన తర్వాత అతనికి సంబంధించిన నేర చరిత్ర కానీ ఈ దంపతులకు సంబంధించి కూడా హత్యకు సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా సేకరించే ప్రస్తుతం అయితే అతని నుంచి అయితే సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత రేపు లేదా ఈ రోజు కానీ సాయంత్రం వరకు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు సైబరాబాద్ సిపి పూర్తి వివరాలు అయితే వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.